తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,50,000కు చేరువలో ఉంది. కేజీ వెండి రేటు 2,70,000కు చేరింది. సామాన్యులకు చుక్కలు చూపించడమే కాదు, గోల్డ్ సిల్వర్ ధరాఘాతం అన్ని రంగాల్ని అతలాకుతలం చేసేస్తోంది. ఇక క్రేజ్ పెరిగిందనుకునే టైంలో ఆయుర్వేదానికి అనూహ్య సంక్షోభం ఎదురైంది. ఆయుర్వేదానికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. కానీ వైద్యం పేరిట కేటుగాళ్లు నకిలీ ఆయుర్వేద మందులతో ప్రజలను మోసం చేస్తున్నారు. సంప్రదాయ ఆయుర్వేద మందులని చెప్పి శుద్ధపూసకు రంగులు కలిపి చెమ్కీలు అద్ది స్వర్ణ భస్మంగా సేల్ చేస్తున్నారు. ఆయుర్వేదం పేరిట జనాలను దోచుకుంటోన్న కర్ణాటక ముఠాకు ఇటీవల విశాఖలో పోలీసులు చెక్ పెట్టారు. ఇదంతా ఒకవైపు, ఇప్పుడు ఆకాశాన్ని అంటుతోన్న గోల్డ్ సిల్వర్ ధరాఘాతంతో ఆయుర్వేదం కుదేలవుతుంది. స్వర్ణ భస్మం ఆ పేరులోనే ఉంది బంగారం. హార్స్ పవర్ల శక్తినిచ్చే స్వర్ణ భస్మం సహా మరెన్నో ఆయుర్వేద మందుల తయారీలో బంగారం, వెండి వాడతారు. ధరకు తగ్గట్టు వాటి ప్రభావం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఇప్పుడు స్వర్ణ భస్మాన్ని కొనడం అనేది ఓ కళ. అలా మారింది పరిస్థితి. అందుకు కారణం రన్ రాజా రన్ అన్నట్టుగా పెరుగుతున్న గోల్డ్ సిల్వర్ ధరలే. ఇప్పుడు ఆయుర్వేద మందుల ధరలు కూడా బంగారం, వెండితో పోటీ పడుతున్నాయి. గోల్డ్, వెండి రేట్లు పెరిగిన కొద్దీ వాటిని వినియోగించే ఆయుర్వేద మందుల ధరలు పెరుగుతున్నాయి. రీసెంట్ టైంలో పలు ఆయుర్వేద మందుల రేట్లు దాదాపు 50% పైగా పెరిగాయంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఖర్చు తక్కువైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించే సామాన్యులకు మందుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇదే అదురుగా కేటుగాళ్లు తక్కువ ధర పేరిట నకిలీలతో ప్రజలను దోచుకుంటున్నారు. ఒకరికి పెయిన్, మరొకరికి గెయిన్. గోల్డ్ సిల్వర్ల ధరాఘాతంతో విలవిలలాడుతున్న ఆయుర్వేదానికి నకిలీల బెడద అలా మరో సమస్యలా మారింది. నాట్ ఓన్లీ ఆయుర్వేదం, గోల్డ్ సిల్వర్ల రేట్ల హైక్ అలోపతిపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా దంత వైద్యంపై రేటు పోటు పడింది. పళ్ల మధ్య గ్యాప్ వచ్చిందని ఫిల్లింగ్ కోసం వెళ్తే పిండి కొద్దీ రొట్టె అన్నట్టు గోల్డ్, వెండి రేట్లు పెరిగాయని చెప్పి బిల్లులు ఓ రేంజ్లో పిండేస్తున్నారని వాపోతున్నారు సామాన్యులు. అంతకంతకు పెరుగుతున్న బంగారం, వెండి ధరలు ఆయుర్వేదం సహా అన్ని రంగాలను అతలాకుతలం చేస్తున్నాయి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.